కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 హైదరాబాద్. నటనలో నాట్యంలో తెలుగు చలనచిత్ర రంగానికి కొత్త బొరవడిని రుచి చూపించి యావత్ భారతదేశాన్ని మెప్పించిన తండ్రి చిరంజీవి కడుపున పుట్టిన బిడ్డ రామ్ చరణ్ తండ్రిని మించిన కొడుకయ్యాడు. తన నటనా ప్రపంచంలో మరింత పైకెదిగే క్రమంలో ఏకంగా దిగ్గజ దర్శకుడు శంకర్ పర్యవేక్షణలో తన సినిమా గేమ్ ని మరింత చేంజ్ చేసుకునే నటనను ప్రదర్శించడం ద్వారా తెలుగు సినిమా గేమ్ చేంజర్ గా మారాడు. ఆయనే రామ్ చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగ వేళ జనం మధ్యకు రాకపోతోంది. తెలుగు వారికే కాదు, తెలుగు సినిమాను ప్రేమించే ప్రపంచం మొత్తానికి సరికొత్త సంక్రాంతిని పంచబోతోంది. నటన ఆయనకు వారసత్వంగానే వచ్చిన తండ్రిని మించిన తనయుడిగా మారేందుకు రామ్ చరణ్ పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సినిమాకు తనలోని నటన ప్రావీణ్యానికి మెరుగులు దిద్దుకుంటూ భారతదేశమంతా మెచ్చే తెలుగు యువ హీరోల్లో ఆయన ఒకరయ్యారు. తండ్రికి బిడ్డ పుట్టినప్పుడు కాదు, ఆ బిడ్డను 10 మంది పొగిడినప్పుడే నిజమైన పుత్రోత్సాహం అన్న భావనను అలవోకగా ఆ తండ్రికి అందించారు రామ్ చరణ్. బిడ్డ ప్రతిభ పాఠవాలు చూసి ఆ తండ్రి మీసం మెలేసేంత విజయాలను సాధించారు. ఆ క్రమంలోనే ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ చిత్రంలో తండ్రిగా ఆరణాల తెలుగుతనాన్ని ప్రతిబింబించే ఆహార్యంతో, కొడుకుగా నేటి తరానికి స్ఫూర్తిని అందించే హుషారైన పాత్రలో మెరిసి మురిశారు ఆ కొనిదెల వారి వారసుడు. ఈ సంక్రాంతికి ప్రపంచమంతా అలరించబోతున్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ నటన ప్రస్థానంలో మరో గేమ్ చేంజర్ గా మారబోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సిద్ధమై ఆయన అభిమానులకు అసలైన సంక్రాంతి సంతోషాలను పంచబోతోంది. అది ఎంత గొప్ప సినిమా అయినా సినిమాకు కథ ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. అంతటి ముఖ్యమైన పాటలు గేమ్ చేంజర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచి గెలిచాయి. సో ఇక్కడే సగం విజయం కన్ఫర్మ్ అయిందని సినిమా క్రిటిక్స్ కామెంట్ చేశారు. ఇక సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ, తమన్నా, అచ్చ తెలుగు అందాల ప్రతిరూపం అంజలి, వీరితో పాటు వెలనిజానికి కొత్త నిర్వచనం చెప్పిన జయరామ్, ఎస్జే సూర్య, వీళ్ళందరితో పాటు రామ్ చరణ్ కు జంటగా నటిస్తున్న కియారా అద్వానీ గేమ్ చేంజర్ చిత్రానికి అడిషనల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా నిర్మాత దిల్ రాజు. ఆయన నిర్మాతే కాదు, డిస్ట్రిబ్యూటరే కాదు, ఎలాంటి కథలైతే ప్రేక్షకులకు మెప్పు పొందుతాయో 100% అవపోసన పట్టిన ఓ స్పెషలిస్ట్. చిన్న నటులతో, చిన్న బడ్జెట్తో తీసిన, అగ్రనటులతో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా హిట్ కొట్టి తీరాల్సిందే అన్నది ఆయన లక్ష్యం. ఆయన నిర్మించిన గేమ్ చేంజర్లోనూ విడుదలైన టీజర్లు, పోస్టర్లు, జనం ముందు నిలిచిన పాటల ప్రవాహాలలో అదే లక్షణాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఒక పుష్ప 2 తర్వాత మరో వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అన్న నమ్మకానికి పునాదులవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలకు తమ సినిమా ప్రత్యేకతలను వివరించేందుకు డల్లాస్ లో ప్రమోషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. గేమ్ చేంజర్ లో ఎలా ఉండబోతోందో చెప్పేందుకు నార్త్ ఇండియాలోని లక్నోలో ప్రమోషన్ జయప్రదంగా సాగింది. చిట్ట చివరిగా తెలుగు ప్రేక్షకుల కోసం రాజమండ్రిలో జనవరి 3న ప్రమోషన్ జరగనుంది. వీటి సంగతి అటుంచితే దర్శకుడు శంకర్ మీదున్న నమ్మకం, రామ్ చరణ్ నటనా చాతుర్యం తెలిసిన ప్రపంచ ప్రేక్షకులు గేమ్ చేంజర్ ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారన్నది సినిమా ప్రముఖుల మాట. వారి వాక్కు ఫలించాలని అందరం కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.